పైన వేధింపులు, హత్యలు, మానభంగాలు లాంటివి మరి రాజమండ్రి వేదికగానే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అది నిజంగా ఎంత బాధాకరం అండి, ఎంత శోచనీయం అండి. మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఈ రెండాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నిర్ధారించలా. నాకు తెలిసి మరి నిన్నటిదాకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ కూడా ఇంకా ఏం రకమైన వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలే. నేను ఒక అంశం అయితే చెప్తా ఉన్నా, నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ ఏ రకంగా ఇవ్వాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంటా హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి. ఇప్పుడు మనుషుల ప్రాణం అంటే ఎంత దారుణం అండి. ఇప్పుడు మనుషుల ప్రాణం అంటే మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే, దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడుతూ ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th, ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప, ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నేను ఒక అంశం చెప్తా ఉన్నా, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి? అక్కడ హాస్పిటల్ దగ్గర గడిచిన 3-4 రోజుల నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా అసలు ఆ ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమము మొదటి రోజు చేశారని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ దీపక్ అనే వ్యక్తి మీ దగ్గర ఏజిఎం కింద పనిచేస్తూ ఉన్నాడు, ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే ఆ డ్రగ్ తీసుకుని ఉందో ఆ డ్రగ్ తాలూకా విషయాన్ని పిల్ల తల్లిదండ్రులకి 3వ రోజున అంటే మంగళవారం రోజున కాలేజ్ యాజమాన్యము ఏదైతే వికాస్ కాలేజీలో చదువుతుంది ఆ మేనేజ్మెంటు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే అప్పుడు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ పలానా బ్రోమైడ్ అనే 10 mg డ్రగ్ని తీసుకుందని అప్పుడు చెప్పారంట. మరి ఇది ఎంత అన్యాయం అండి. అసలు నేను ఇప్పుడు మా తాలూకా డిమాండ్స్ ఏంటనేది క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆమె సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ క్లియర్ కట్గా ఆమె మెన్షన్ చేసి నేను చనిపోతాను, నా యొక్క అవయవాలు ఏవైతే నా
ఉన్నాయో ఇవన్నీ కూడా డొనేట్ చేయండి, నేను మళ్ళీ బతకాలి, నేను మళ్ళీ పుట్టాలని కూడా అనుకోవట్లేదని మనసు విరిగిపోయేలాగా అమ్మాయి రాసిన సూసైడ్ నోట్లో రాసుకున్నది. ఆ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఆ దీపక్ అనే వ్యక్తి అదే హాస్పిటల్లో మొత్తము ఆ విషయాన్ని తారుమారు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. నేను ఒక్కటే మా తాలూకా డిమాండ్ ఏంటంటే సీసీ ఫుటేజెస్ని ఇమీడియట్గా బయట పెట్టండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా ఆ అమ్మాయి, ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 801 రూమ్లో ఆ అమ్మాయి ఆ వైల్ ఆమె ఎక్కించుకుందా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఆ వైల్ ఆమెకి ఎక్కించారా, దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నిందితుడు ఎవరైతే దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ ఏం చేశారు అవన్నీ కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా తెలియపరచాలి, ప్రజలకు తెలియపరచాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా, ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆగదు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి బాసటగా నిలబడమని మాకు అందరికీ కూడా తెలియపరిచారు. పూర్తి స్థాయిగా న్యాయం జరిగేంతవరకు కూడా మేము పోరాడతాము. ఏదైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో కొన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. నిన్న కూడా చెప్పాను నేను, నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ 23వ తారీఖున ఎఫ్ఐఆర్ కాపీ రాత్రి 11 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ దాంట్లో ఈ డేట్ చూస్తే 24వ తారీఖు కనబడుతుంది. అసలు ఎందుకు 23వ తారీఖు ఏమో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీడియాకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ మటుకి 24వ తారీఖు ఉంది. ఎందుకు ఈ రకమైన మిస్టేక్ వచ్చింది?